పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ కృష్ణవేణి. ఇవాళ నాతో పాటుగా ఈ వీడియో చూస్తున్న మన సుమన్ టీవీ ప్రేక్షకులందరి జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు ముందుగా మనం సికింద్రాబాద్ దేవాలయాల్లో సమర్పించిన తర్వాత సికింద్రాబాద్ బోనాల నుంచి వెంటనే రెండవసారి సమర్పించుకునే విశేషమైన ఆలయం ఏదైనా ఉందంటే అది లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారి ఆలయం. ఇవాళ ఈ క్షణం మనం ఆ లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారి ఆలయం ముందే ఉన్నాము. ఆషాఢ మాసం బోనాలు రాబోతుంది. ఇంకా 1-2 రోజుల్లో ఈ ఆలయం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ ఆలయ విశేషం ఏమిటి, పురాణ ప్రాశస్త్యం ఏమిటి, అమ్మవారు ఇలా వెలిసి భక్తులందరి కొంగు బంగారమైంది, ఈ విశేషాలన్నీ కూడా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే మనకు ఆధ్యాత్మికంగా ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేసే ప్రముఖ ఆచార్యులు కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి గురువు గారి మాటల్లో ఇలా ఆలయ విశేషాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మీరు రండి. ఇప్పుడు మనం ఇదే ఆలయంలో పోతరాజు ఉన్నారు. ఆడబిడ్డలకు అన్నదమ్ముల రక్షణ అంటే ముఖ్యంగా తెలంగాణలో అన్నదమ్ముల్ని పోతరాజులనే భావిస్తారు, కాచి కాపాడుతూ ఉండాలని భక్తులంతా ఇక్కడే ఆట సమర్పిస్తారు. ఈ విశేషాన్ని గురువుగారు సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. గురువుగారు, ఇక్కడ 8 రూపాయల్లో అమ్మవారు ఉన్నారు, ఇక్కడ పోతరాజు ఉన్నారు, ఈ విశేషం అంతా మీ మాటల్లో. తెలంగాణలో ఉండే ఒక సంస్కృతి సోదరి సోదర అనుబంధం. పోతలింగన్నకు 7 సోదరీమణులు. గ్రామాధికారులు ఆ సోదరీమణులపై అరాచకం చేసే ప్రయత్నం చేసినప్పుడు సోదరుడైన ఈ పోతలింగన్న హా వీరా అంటూ చేతిలో కొరడా పట్టుకొని ఆ గ్రామాధికారులను కొట్టి తరిమివేసి తన సోదరీమణులను ఎలా కాపాడుకున్నాడు అన్న వృత్తాంతం వరంగల్ ప్రాంతంలో ఒక జానపద ఐతిహ్యం. ఈ కథ వాస్తవం కూడా. ఈ వాస్తవాన్నే ప్రతిబింబించే విధంగా తెలంగాణలోని అన్ని ఆలయాలలో కూడా పోతలింగన్న ఒక ప్రత్యేకం. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో 1952 ప్రాంతాలలో ఈ పోతలింగన్న, ఈ పక్కనే 7 చిన్న చిన్న గుళ్ళు ఉండేవి. వరుసగా ఆ 7 గుళ్ళలో కూడా అమ్మవార్లు చిన్న చిన్న శిలారూపాలలో ఈ క్షేత్రంలో 54 నుంచి 58 వరకు ఇక్కడ అలాంటి అర్చనలు జరిగేవి. కౌళ ఆచారాన్ని అనుసరించి కళ్ళు శాకపోయడం, మహిషము దున్నపోతును బలి ఇవ్వడం, అలాగే మేకలు, గొర్ర పొట్టేళ్ళు, ఇలా అనేకం ఇక్కడ అమ్మవారికి వారు ఏది తింటారో వాటినే అందించేటటువంటి సంప్రదాయాన్ని అనుసరించి తీవ్రమైన కౌళాచార మార్గంలో ఇక్కడ సేవ చేసేటటువంటి వారు. ఆ సేవలు ఇక్కడ జరిగేవి పోతలింగన్న సన్నిధానంలో. అందుకే ప్రతీకగా ఇక్కడ దశమహావిద్యలకు ప్రతీకాత్మకంగా ఆ రూపాలు, తీవ్రమైన స్వరూపాలను ఇక్కడ స్థాపన చేశారు. అలాగే ఈ పోతలింగన్న సన్నిధానంలోనే 7 రోజులు 8 రోజుల అర్చన అనంతరం ప్రత్యేకంగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఆ 8 రోజుల అర్చన తర్వాత శాంతి హోమం అన్న పేరిట ఇక్కడ చండీ హోమం చేస్తారు. చండీ హోమం చేసిన రాత్రి ఊరంతా కూడా రక్ష అన్న పేరిట బలిగంప ఒక గుమ్మడికాయ శిరస్సు పైన బుట్టలో పెట్టుకొని ఊరంతా కూడా ప్రదర్శింపజేసి తొట్టెల తీసుకువచ్చి ఆ బలిగంపను అర్చించిన అనంతరం ఇక అందరూ భక్తులు వచ్చి వరుసగా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనము అంటే భోజనము అని అర్థం. తెల్లటి అన్నము, చింతపండు రసము, ఈ 2 ప్రధానం. దీపంతో కలుపుకున్న ఈ బోనమును శిరస్సు పైన పెట్టుకొని మహిళామణులందరూ కూడా లాల్ దర్వాజా అమ్మవారి సన్నిధానానికి విచ్చేసి ఇక్కడ సమర్పిస్తారు. ఈ ఎదరగానే అమ్మవారికి కొందరు వారి విశ్వాసాలకు అమ్మవారి సాన్నిధ్యంలో కూడాను, కానీ ఇక్కడే కుంభపు రాశి ఏర్పడుతుంది. ఇది పోతలింగన్న కథ. అలాగే శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. పోతలింగన్న అమ్మకు రక్షకుడైతే అమ్మ మనందరికీ రక్ష. ఇది నేపథ్యం. ఇది చీరే సారే. పచ్చని బడిబియ్యము, పళ్ళు, చీర, జాకెట్టు, గాజులు, కొబ్బరి కుడకలు, పసుపు కొమ్ములు, ఇలా వడిబియ్యం నించడం తెలంగాణ సంప్రదాయం. ఆడపడుచును ఇంటికి పిలిపించి గౌరవించడం, బహుమానాలుగా అందించడం ఒక లక్షణం. అర్చకులకు ఇలా చేతికి ఇస్తే ఆ చీర, అలాగే ఈ వడిబియ్యం అమ్మకు సమర్పిస్తారు.
ఒడినించడం అంటే సంతానంతో తిరిగి మమ్మల్ని అనుగ్రహించడం అనే అర్థంతో ఇంటిలో ఉండే పిల్లా పాపలకు ఏ రోగాలు రాకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ అనుగ్రహం కావాలి. లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారి సన్నిధానంలో ఒడిబియ్యం సమర్పించడం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇది ఈ ఆచారం. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ ఈ పాంచభౌతిక ప్రపంచానికి పంచభూతములకు ప్రతీకాత్మకంగా ఘటం అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 5 సింహాలు ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేశారు. ఇంత పొడవుగా ఘటం ఏర్పాటు చేస్తారు. 5 కుండలలో ఈ 5 ప్రకృతులను ఆహ్వానించి ఇక్కడ ఆ ఘటస్థాపన చేయడంతో ఆషాఢ బోనాలు ఆరంభం అవుతాయి. గురువుగారు, అమ్మవారి చేతిలో వాయిద్యం ఉంది కదా, అమ్మ కళలకు కూడా ప్రతిరూపం అంట. అమ్మ సమస్త విద్యలకు ఆదిదైవం. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆమెకు రాని విద్య అంటూ ఉండదు కదా. ఈ ఆలయంలో సాత్విక భావం ప్రధానం కావాలి అన్న పరమాచార్యుల వారి అనుజ్ఞ ఆజ్ఞ మేరకు వారి ఆ ఆలోచనతో ఆలయం నెమ్మదిగా సాత్విక రూపాన్ని సంతరించుకుంది. అందుకే ఈ తర్వాత మనం గమనించేటటువంటి శ్రీ విద్యా గణేశ స్వరూపం. గురువు గారు, శ్రీ విద్యా గణపతి అంటున్నారు కదా, ప్రత్యేకత ఏమిటి? అమ్మవారి ఇక్కడ శ్రీచక్ర నివాసిని, వీణాం కల్పలతాం అన్న రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఆమ్నాయ మందారం అని ఒక మంత్రశాస్త్ర గ్రంథం. అందులో మొట్టమొదటి గణపతికి సంబంధించిన స్వరూపం శ్రీ విద్యా గణేశి. అమ్మవారికి అలాగే శక్తి అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. శక్తి ధరుడు పురుషులకారం అయితే శక్తి స్త్రీకారం. ఇరువురికి మధ్యన అభేదం. పుంరూపాత్ చింతయేత్ దేవీం స్త్రీరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం. మనం గణపతి అనగానే లక్ష్మీ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, మన కథల వలె మనుష్యుల వలె ఇలాండ్ర కథ కాదు. ఇక్కడ శక్తిని లోన ఉన్నప్పుడు గణపతిగా పూజ చేస్తాం. శక్తి బాహ్యంగా ఉన్నప్పుడు శక్తి స్వరూపంగా దంపతులుగా పూజ చేస్తూ ఉంటాం. శక్తి రూపమే అయినప్పుడు గణేశిని అన్న పేరిట పూజ చేస్తూ ఉంటాం. తిరుప్పకుండ్రం అనే దివ్యక్షేత్రం కన్యాకుమారికి దగ్గరలో ఉంది. ఆ క్షేత్రంలో గణేశిని, గణపతికి చీర కట్టిస్తారు, గణపతికి గాజులు వేస్తారు, గణపతిని సంపూర్ణంగా స్త్రీ రూపంలో ఆ ఆలయంలో అర్చన చేస్తారు. అది తిరుప్పకుండ్రం. అలాంటి సంప్రదాయమే ఒక అతి రహస్యమైన గోపనీయమైన సాధనా క్రమంలో ఉన్న గణపతి శ్రీ విద్యా గణపతి. స్వామివారి అనుజ్ఞ మేరకు కంచికి వెళ్ళి ఈ అర్చామూర్తిని అక్కడి నుంచి తీసుకువచ్చి స్వామివారి కంచి మహాస్వామివారి సంపూర్ణ ఆశీస్సులతో ఈ ఆలయంలో ఈ గణపతిని శ్రీ విద్యా గణపతిని స్థాపన చేసిన అనంతరం ఈ ఆలయానికి ఎంత మహిమ, ఎంత శక్తి, ఇంకా విశ్వవ్యాపితమైనది అంటే అది మనం మాటలలో చెప్పలేం. లక్షలాది మంది ఇప్పుడు చూచిన వారికి వేల వేల రెట్లలో ఈ 10-15 రోజులలో మనం ఈ ఆలయంలో చూడబోతున్నాం. దేశ ప్రధానమంత్రితో సహా ఈ ఆలయాన్ని సందర్శన చేసుకున్న చరిత్ర గల ఆలయం. అలాగే ప్రెసిడెంట్లు, విదేశీ ప్రెసిడెంట్లతో సహా అనేక మంది అధికారులు, ప్రభుత్వాధినేతలు దేశాలకు ప్రాతినిధ్యంగా సమస్త ప్రపంచానికి శాంతిని ప్రసాదించమని ఈ అమ్మని వేడుకున్నారు. ఈ ఆలయంలో ఉన్న ఒక ఉప ఆలయం శ్రీ విద్యా గణేశి.